అన్నగారు నమస్కారం అన్న. నమస్తే అన్న. అన్న బాగేనా అన్న? బాగున్నా అన్న. అన్న టోపీ దిగానా మంచిగా కనబడుతురా అన్న. ఇప్పుడు ఏ విలేజ్లో ఉన్నాయి మనం? ఇది ఎర్రబోడు అన్నది. ఎర్రబోడు. ఎర్రబోడు చంద్రయ్య గారి సింగరేణి మండలం, ఖమ్మం జిల్లా అన్న. అన్న పాకాలపాటి చంద్రయ్య గారి పొలంలో ఉన్నామన్న మనం. ఇది 23 ఎకరాలు. ఈ 23 ఎకరాలు మన RPS 76 తోటి విత్తన శుద్ధి చేసినటువంటి పొలం అన్న ఇది. 23 ఎకరాలు కూడా మన RPS వాడింది అన్నది పొలానికి. మళ్ళీ కంప్లీట్గా ఏంటంటే అన్న, ఇప్పుడు నాటు వేయకుండా వెదజల్లే పద్ధతులలో వేసారు కదన్న. అవునన్న. అంటే జనరల్గా వెదజల్లే పద్ధతి అనేది మనకి ఇప్పుడు కొత్త పద్ధతి అన్న. అవును. ఇప్పుడు చూస్తే అసలు ఎక్సలెంట్గా అనిపిస్తుంది మనకు పొలం అంతా కూడా. ఇంకా వాటర్ అనేది లేవు కానీ సఫిషియెంట్గా, లేకపోతే ఇది మంచి గంట అనేది వచ్చేదన్న. వెదజల్లే పద్ధతి అనేది సక్సెస్ అంటారు. అవును సీనా 100% అన్న. ఇప్పుడు రైతుల ఖర్చు పెరిగినాయి అంతా. దీన్ని చూసినాక అర్థమవుతుంది, వెదజల్లడం అనే దాన్ని మించింది ఇంకోటి లేదేమో అనిపిస్తుంది వాస్తవంగా కూడా. ఇంత చిక్కగా మడి అంతా, అసలు మొక్క మడి అంటే వదిలేయండి, మొత్తం 23 ఎకరాలు, 20 ఎకరాల్లో కూడా మీరు ఎక్కడ కూడా ఇది వెదజల్లింది అని మనం చెప్తే తప్ప తెలిసేలా లేదు. అవును, వాస్తవం అది. అవును, ఎవరికన్నా కొత్త వాళ్ళు అయితే ఇది నాటు పెట్టిందనే అనుకుంటారు. కానీ RPS మొత్తం టోటల్ గా విత్తన శుద్ధి చేయించారా? విత్తన శుద్ధి అన్న 23 ఎకరాలకి దగ్గరుండి విత్తన శుద్ధి చేయించినామన్నా. విత్తన శుద్ధి చేయించిన తర్వాత కూడా జర్మినేషన్ అనేది కూడా 100% జర్మినేషన్ వచ్చింది అనేది. ఆ రైతు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ దాన్ని నాటు పెట్టే పద్ధతిలో చేసినప్పుడు ఆ కూలోళ్ళు దొరకక చాలా ఇబ్బంది పడ్డాడు. తర్వాత మనం సలహా ఇవ్వడం వల్ల అతను విత్తన శుద్ధి చేసి 23 ఎకరాలకు కూడా ఎదజల్లడం జరిగింది అన్నది. కూలోళ్ళ ఖర్చులు దానికి పోను ఒక ఎకరానికి వచ్చేసి 7 నుంచి 8 వేల రూపాయలు నాకు ఈ సంవత్సరం సేవ్ అయిన నాన్న అని చెప్పేసి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఓకే చంద్రయ్య గారికి మంచి ధన్యవాదాలు చెప్పుదాం మనం. రెండోది ఏంటంటే, దీన్ని మనం ఆసరగా అంటే జనరల్గా రైతుని ఈ ప్రాంతంలో కూడా ఏంటంటే వరి అనేది చాలా ఇంకో మనకు కనబడుతుంది మొత్తం అంతా టోటల్గా. అందరు కూడా ఏంటంటే మొత్తం కంప్లీట్గా ఏంటంటే వెదజల్లే పద్ధతులలో రైతులకు మనం గైడెన్స్ ఇవ్వవలసిన అవసరం ఉంది. అదేవిధంగా కెమికల్ని కూడా తగ్గించి మనం ఆర్గానిక్ పద్ధతులలో ఏంటంటే వ్యవసాయాన్ని డెవలప్ చేయవలసిన అవసరం ఉందన్న. RPSని మీరు ఇంత మంచిగా ప్రమోట్ చేస్తున్నందుకు మంచిగా మన ఇల్లందు ప్రాంతంలో ఏంటంటే మీ అందరికీ ధన్యవాదాలు అన్న. సీనన్నకు, మల్లికార్జున అన్నకు. రెండవది మన అన్న పేరన్న ముఖేష్ అన్నకు. ముఖేష్ అన్న జాబ్ కోసం ప్రిపేర్ అవుతాడు, కానీ అగ్రికల్చర్ మీద ఉన్న ప్రేమతోటి రేపు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది రేపు పెద్ద ఎత్తున మూమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మంచి మిత్రుడు కూడా మంచి మూమెంట్ చేస్తుండన్న. మీకు ధన్యవాదాలన్న.